దానికే వస్తున్నాను. సో ఛార్జ్ షీట్ని ఫైల్ చేస్తే ఆనరబుల్ కోర్ట్స్ ఆ రోజు సరిగా చేయలేదని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరిగింది. మీరు అన్నట్టు మేము ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీ గవర్నమెంటే కదా ఆ రోజు ఉన్నది, మీ సిఐడి వాళ్ళే కదా ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ని, పీపీలు అందరు మీ వాళ్ళే కదా ఉన్నది ఆ రోజు. మరి ఎందుకు రిజెక్ట్ అయింది? ఈరోజు మేము తొక్కిపెట్టామని రాస్తున్నారు. సో తొక్కిపెట్టడం ఏంది? ఈరోజు ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లకి 2019-24 మధ్యలో చేసిన వాళ్ళు కదా వీళ్ళందరూ. ఒకళ్ళిద్దరు దీంట్లో సాక్ష్యాలు చెప్పిన వాళ్ళనా? ఆ రోజున ఆఫీసర్స్ మొత్తానికి పోస్టింగ్లు ఇచ్చాం కదా ఈరోజు మేము. ఎవరికి ఇవ్వలేదు చెప్పండి పోస్టింగ్స్? మీడియా వాళ్ళకు రాయడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం చేసిన ఆఫీసర్స్ కూడా పోస్టింగ్లు ఇవ్వడం జరిగిందని. మరి ఏదో ఒకరిద్దరు ఆఫీసర్స్గా పోస్టింగ్లు ఇచ్చినట్టు మిగతా వాళ్ళు ఇవ్వనట్టుగా చెప్తున్నారు. అందరికి ఇచ్చాం కదా పోస్టింగ్స్, ఎవరికి ఇవ్వలేదు అంటే మీ దాకా వచ్చేసేళ్ళకి వాళ్ళకి ఏదో పోస్టింగ్ ఇచ్చామంట ఇంకోటి. ఇప్పుడు అందుకని మాకు అనుకూలంగా చెబుతున్నట్ట. అంటే మేము పోస్టింగ్లు ఇచ్చాం కాబట్టి మాకు అనుకూలంగా చెప్తున్నారంటే మరి ఆ రోజు పోస్టింగ్లు ఇచ్చారు కాబట్టి మీకు అనుకూలంగా చెప్పారా? మీకు అనుకూలంగా చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టించారా మీరు? మరి ఇది నిజమైతే మరి అది నిజమైన ఒప్పుకుంటారా? అంటే ఆఫీసర్స్ ఐఏఎస్ అంత ఎన్నెముక లేకుండా ఉన్నారని మీరే చెప్తారా? అంత దిగజారుస్తారా వాళ్ళని మీరు? ఇదో క్యాస్పెక్ట్. చెరుకూరు శ్రీధర్ గారి గురించి రాశారు. ఒక పక్క చెరుకూరు శ్రీధర్ గారు మా మనిషేనని మీరే చెప్తారు గతంలో సిఆర్డీఏగా ఉన్నప్పుడు కానీ. మళ్ళీ దీంట్లో ఏం చెబుతారు? మేము ఆయన భయపెట్టి లొంగ తీసుకున్నామంట. అతను మా మనిషి అయినప్పుడు మళ్ళీ మేము భయపెట్టి లొంగ తీసుకోవాల్సిన అవసరం ఏంది? ఓ పక్క చెరుకూరు శ్రీధర్ గారు లేకపోతే మిగతా ఆఫీసర్స్ మా మనుషులేని చెబుతారు, ఇంకో పక్కనేమో బెదిరించి లొంగ తీసుకున్నామంట. అరెస్ట్ చేసి రాసామంట, అరెస్ట్ చేసి బెదిరించి లొంగ తీసుకున్నామంట. అంటే వీళ్ళ ద్వంద్వ వైఖరి ఏ విధంగా ఉండడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సో నేను ఇందాక ఎఫ్ఐఆర్ కూడా చెప్పాను, ఎక్కడ కూడా వాళ్ళు కంప్లైంట్ ఆయన పేరు లేదు, ఇన్వెస్టిగేషన్ లేదు, ఛార్జ్ షీట్ ఎప్పుడు వస్తుంది. కంప్లైంట్ ఇచ్చింది ఒకళ్ళు, ఎఫ్ఐఆర్లో రాసిన పేరు ఒకళ్ళు. చైర్మన్ కంప్లైంట్ ఇస్తాడు, కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఎండీ ఇచ్చాడని రాస్తాడు. అంటే ఆ రోజు ఎండీ చైర్మన్ కూడా ఏ స్థాయిలో సహకరించారంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అంటే ఇంత నీతి మారినట్టుగా సాక్షి ఈరోజు అది ప్రతిపక్షంలో ఉన్నా కూడా 11 సీట్లు పడిపోయినా కూడా ఇంకా ఏమాత్రం లేకుండా ఇంకా ఏదో జరిగిపోయినట్టుగా కొంపలు మునిగిపోయినట్టుగా రాస్తున్నారు. నేను చెప్తాను ఈరోజు పవిత్ర కన్స్ట్రక్షన్, మళ్ళీ నేను చెప్తాను దాని మీద సపరేట్ ప్రెస్ మీట్ పెడతాను. పవిత్ర కన్స్ట్రక్షన్ చెప్పి దాదాపు 100 కోట్ల పైన వర్కులు ఆ రోజు ఉన్న మసూదన్ రెడ్డి గారు ఎండి గారు సొంత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చాడు. ఎట్లా ఇస్తారండి? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాదా? సొంత బ్రదర్స్కి ఇచ్చాడు. నేను మళ్ళీ దాని మీద డీటెయిల్గా చెప్తాను. అది బెనిఫిట్ చేయడం అంటే, అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే. ఒక కులంలోనో ఒక మతంలోనో వస్తే అది ఎవడేం చేస్తుంది? ఆ రోజు ఉన్న మసూదన్ రెడ్డి గారు ఇంట్లో వాళ్ళకి ఇచ్చాడు. ఒకటిగా చాలా కంపెనీలు ఇచ్చాడు, అందులో పవిత్ర కన్స్ట్రక్షన్స్ ఒకటి. 100 కోట్ల పైగా ఇచ్చాడు. టెండర్స్ ఇచ్చేసి వర్క్ చేయించుకున్నారు, సప్లై చేయడం జరిగింది. మెటీరియల్స్ మొత్తం ఇష్టం వచ్చినట్టుగా పేమెంట్ చేశారు. మరి అది కదా ఈ కేసులు, అవి కదా ఇచ్చుకోవడం అంటే, లబ్ధి చేసుకోవడం అంటే. ఇదే లబ్ధి చేయడం అంటే, అదే లబ్ధి చేయడం అంటే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు దానికి? పెట్టమంటారు దాని మీద కేసు? పెట్టమంటే నేను పెడతాను కూడా గ్యారంటీగా. అలాంటి కంపెనీలు బయటకు తీస్తాను, నేను ఉన్నాయి, వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రాపర్ వీళ్ళ మాదిరి అడ్డగోలుగా రాలేం కదా. అది కూడా త్వరలో చేసుకొచ్చి చెప్తాను. అది ఇంట్లో వాళ్ళకి ఇచ్చి లబ్ధి చేకూర్చుకోవడం అంటే, ఇదే లబ్ధి చేకూర్చుకోవడం అంటే. చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలుగా మీరు కేసులు పెట్టిందే కాకుండా, ఏవన్గా మార్చిందే కాకుండా, పోనీ ఏమన్నా బేస్ రాశారంటే ఏం లేదు, కేవలం ఒకటే బేసు ఒత్తిడి చేశారంట చంద్రబాబు నాయుడు గారు, అందుకని ఇచ్చారంట. అందుకు ఆయన ఏమన్నా అవుతాడు, ఏమన్నా కామన్ సెన్స్ ఉండవల్లే, దానికి బేస్ ఉండవల్లే. కనీసం ఇదిగో ఫోన్ కాల్స్ ఇది చేశాడు, పిలిపించాడు, మాట్లాడేది జీరో బేసు. మళ్ళీ మేము ఒత్తిడి చేసి ఆఫీసర్స్ని ఆడిట్ నివేదికను తొక్కిపెట్టట. నువ్వు ఇచ్చిందే అబద్ధం ఆడిట్ నివేదిక, మళ్ళీ దాని మీద తొక్కిపెట్టడం ఏంది? నువ్వు ఇచ్చిన నివేదికనే కోర్టే కొట్టిపడేసింది, నీ చల్లదాన్ని పక్కన పడేసింది ఆ రోజు ఆనరబుల్ కోర్ట్స్. మీ సిఐడి వల్ల దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు ఆ రోజున్న సిఐడి ఆఫీసర్స్, ఆ రోజున్న పీపీలు. మేము తొక్కిపడడం ఏంది? కోర్టే తీసి పక్కన పడేసింది కదా, మళ్ళీ మేము తొక్కిపడేది సపరేట్గా. అయినా వీళ్ళకు మారకుండా ఈరోజు తప్పుడు కథనాలు రాస్తున్నారు. ఇది విషయం. సో ఫైబర్ నెట్కు సంబంధించి ఆ రోజు టెరాసాఫ్ట్ కానీ పక్కాగా వాళ్ళు చేయబట్టి ఈరోజు సంస్థ ఆ రోజు వేసిన, నేను వాళ్ళకి కితాబు ఇవ్వాలని చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నంటే ఆ రోజు ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండబట్టే ఈ 5 సంవత్సరాల్లో ఇది ఇంత అడ్డగోలుగా చేసినా కూడా ఈ సంస్థ కొద్దిగా గొప్ప బతికుందంటే ఆ రోజు చేసిన
ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండబట్టే. అదేగైనా మీరు అన్నట్టు అడ్డగోలుగా మేము ఇప్పుడు లాస్ట్ టైం మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళ సొంత బ్రదర్స్కి పవిత్ర కన్స్ట్రక్షన్ ద్వారా అడ్డగోలుగా వర్కులు